ఈ రోజైతే మా వారు చికెన్ తెచ్చారు. మా పిల్లలు అమ్మ మీ స్కూల్ నుంచి వచ్చేసరికి చికెన్ పకోడీ చెయ్యమ్మా అన్నారు. ఎప్పుడు చికెన్ పకోడీయే చేస్తాను కాబట్టి ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకొని చికెన్ పాప్కార్న్ అయితే చేసేసాను. బయట కొనుక్కునేలా క్రంచీగా స్పైసీగా ఉండే ఈ చికెన్ పాప్కార్న్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వాష్ చేసిన బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోటింగ్ కోసం కార్న్ ఫ్లోర్, మైదా, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ముందుగా పక్కకు తీసుకున్న ఈ చికెన్ని పౌడర్లో డిప్ చేసి స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న ఈ చికెన్ని కూలింగ్ వాటర్లో 15 సెకండ్స్ పాటు డిప్ చేసి పక్కకు తీసుకోవాలి. ఈ డిప్ చేసిన చికెన్ని మళ్ళీ పౌడర్లోకి తీసుకొని పౌడర్ పీసెస్కి పట్టేటట్టు బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేయాలి. అంతే, బయటకు తీస్తే క్రిస్పీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.